హాయ్ అండి. వెల్కమ్ టు రాజ్ ఈశ్వల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాళైతే మా గణపయ్యకి ఆరో రోజు అండి. ఆరో రోజు సాయంత్రం మేమైతే పూజకు కూర్చుందాం అనుకున్నాము. ఎవరైతే పూజకు కూర్చుంటారో వాళ్ళైతే ఫస్ట్ గణపయ్య దగ్గర దీపం పెట్టేసుకొని దండం పెట్టుకొని కూర్చుంటారనమాట. అయ్యగారు అలానే చెప్తారు. నేను కూడా చూడండి ఇప్పుడు దీపం పెట్టుకొని చక్కగా అక్కడ పెట్టేసి కూర్చున్నానండి. ఇప్పుడు పూజ అయ్యగారు మంత్రాలు చదివేలోపు ఇవాళైతే గాయత్రి ఆర్కెస్ట్రాతో మా ఈవెంట్ స్టార్ట్ అవుతుందండి. ఇవాళ అసలు మా పందిరి ఎలా డెకరేట్ చేశారో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే వినాయకుడు, తర్వాత అయితే చిన్న వినాయకుడు తొండంలో నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి ఇందాక. అది ఇక్కడైతే ఇదిగోండి మాకు అయ్యగారు అంతలోకి పూజ చేస్తున్నాడు. పూజ జరుగుతుంది కదా, ఈలోపు మొత్తం ఒకసారి చుట్టేసొద్దాం రండి. ఇదైతే విష్ణుమూర్తి, శేషపాన్పు మీద విష్ణుమూర్తి కూర్చొని ఉన్నాడు చూడండి. ఎంత చక్కగా అటొకటి ఇటొక ఏనుగులు పెట్టుకొని. కొంచెం అట్లా వెళ్తే మా శివయ్య ఉన్నాడండి. ఆ శివుడి బొమ్మ సాక్షాత్ శివయ్య అక్కడికి వచ్చి నిలబడ్డట్టు ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇవాళ గురువారం కదా, అందుకని బాబా బొమ్మ పెట్టుకున్నామండి. ఆ బాబా చుట్టూ తనకి ఇష్టమైన పచ్చని చెట్లు వేసుకొని ఉన్నాడు. ఇటు అన్నమాట చూడండి. ఇది వన్ సైడ్, ఇది వన్ సైడ్, ఇది ఇంకొక సైడ్ వచ్చేసి స్టేజ్ కట్టించారు. ఈలోపు మళ్ళీ ఇంకొకసారి మా పూజ చుట్టూరండి ఎక్కడ దాకా వచ్చిందో. ఇదిగోండి ఇటేమో స్టేజీ కట్టించారు ఇక్కడ. చూడండి వినాయకుడు తొండంలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, బాగుందని చెప్పాను కదా అది. ఇంకా అయ్యగారు అయితే చాలా చక్కగా చదివారండి. చాలా నిదానంగా ప్రశాంతంగా చక్కగా చేశారనమాట. ఇదిగోండి ఇది స్టేజ్. పూలతో అక్షింతలతో పూజ చేసుకోమన్నారు అయ్యగారు. మా బుడ్డోడు చూడండి, నాకు పూలు ఇవ్వండి నేనేస్తానని అస్సలు అక్కడ కూడా వాడు 4 తీసుకొని 4 వేస్తాడు, ఒకటేరా అంటే అస్సలు వేయడండి. అట్లాంటి చిచ్చరి పిడుగు మా కన్నయ్య. ఎట్టకేలకు చివరి వరకు వచ్చేసామండి పూజ. ఇప్పుడైతే కడ్డీలు వెలిగించమన్నారు అయ్యగారు. ఆ కడ్డీలు చూడండి నేను వెలిగిస్తానని చెప్తున్నాడు మా వాడు. మా అమ్మాయికి పోటీ, మా అమ్మాయి ఏది చేస్తే అది చేయాలనుకుంటాడండి వాడు. మా అమ్మాయి కడ్డీలు ఎంతసేపు వెలిగించిందో, మా హస్బెండ్ వెలిగిస్తానన్నా వద్దంటాడండి. వద్దంటది, నేనే వెలిగించాలి. ఆల్మోస్ట్ 90% పూజ అయిపోయిందండి. ఇప్పుడు మేమైతే అందరం కలిసి కడ్డీలు తిప్పేసి అక్కడ అరటిపండు ఉంటే అరటిపండు కూర్చోమన్నారు పూజారి, అక్కడ కూర్చేసాను అనమాట. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టమంటే వినాయకుడి దగ్గర ఎప్పుడైనా మగవాళ్ళే కొడతారని మా హస్బెండ్నే కొట్టమన్నారండి. మా హస్బెండ్ కొడుతున్నాడు ఇప్పుడు. చూడండి వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడో. ఇప్పుడు నైవేద్యం పెడితే నైవేద్యం దేవుడికి చూపించి దండం పెట్టుకోమన్నారు. ఇప్పుడు హారతి టైం అన్నమాట.
మేము నలుగురం కలిసి హారతి ఇచ్చామండి. నాకైతే ఈ పూజ బాగా నిదానంగా చాలా ప్రశాంతంగా చక్కగా జరిగింది అని అనిపించిందండి. చాలా చక్కగా చేశారు. ఇప్పుడు చూడండి హారతి దగ్గర కూడా వాళ్ళే పట్టాలంటారు. ఇంక మేమిద్దరం మొత్తం అయిపోయాక మళ్ళీ వాళ్ళిద్దరు చూడండి. ఇప్పుడు మంత్రపుష్పం ఇట్లా మంత్రపుష్పంతో మా పూజ కంప్లీట్ అయిందండి. చాలా బాగా జరిగింది. ఇదైతే డే 6 పార్ట్ 1. పార్ట్ 2లో నేను ఇవాళ ఈవెంట్లో ఏమేమి చేశారో చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.